నమస్తే, డాక్టర్ పి కృష్ణంరాజు, నాడీపతి. గురక పెట్టి నిద్రపోతున్నారంటారు. గురకతో నిద్రపోయే వారు బాగానే ఉంటారు, కానీ పక్క వారికే ఈ గురక వల్ల మీ పార్ట్నరు నిద్రలేమి రాత్రులు ఎన్నో గడిపి ఉంటారు. ఈ నిద్ర అనేది పక్క వారికి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఈ గురక సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే, మీరు ఈ సమస్య నుండి బయటపడాలని ఉంటే, మనం ప్రాచీన నాడీపతి సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి దీనికి ఎలాంటి మందులు లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ గురకను అనేది అతి తక్కువ టైంలోనే మనం తగ్గించవచ్చు. నిద్రించే సమయంలో వ్యక్తి శ్వాస పీల్చేటప్పుడు శ్వాసను నిద్రలో గట్టిగా తీసుకోవటంలో గాలి సర్క్యులేట్ అవుతుందండి. ఈ వోకల్ కార్డులు వైబ్రేట్ చేస్తూ ధ్వని పుట్టిస్తుంది. గాలి అధికమయ్యే కొద్దీ గొంతు ధ్వని అధికమవుతుంది. నిద్రించినప్పుడు ముక్కు ద్వారా గాలి పీల్చకపోవటం, నోటిలో తీసుకోవటం వల్ల ఈ గురకకు కారణం అవుతుందండి. ఈ గురక అనేది సాధారణ సమస్య. దీన్ని సులువుగా నయం చేసుకోవచ్చు. అది ఏమిటంటే, అసలు గురక అంటే శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు ముక్కు నుండి స్వరపేటిక వరకు ఎక్కడైనా నాళాలు సన్నబడ్డా, శ్వాసనాళాలు మూసుకుపోయినా, గాలి లోపలికి బలవంతాన తీసుకున్నప్పుడు వచ్చే శబ్దమే ఈ గురక. నిద్రలో బలవంతాన తీసుకున్న గాలిని తిరిగి సన్నని శ్వాసనాళాల ద్వారా బయటికి నెట్టడం, కష్టమైన నిశ్వాస నోటి ద్వారా కూడా జరుగుతుంది. అప్పుడు పెదాలు కంపించి కొన్ని రకాల శబ్దాలు వస్తూ ఉంటాయి. ముక్కు దూలం వంకరగా ఉన్న, అడినాయిడ్స్, టాన్సిల్స్ ఉన్న శ్వాస మార్గం సన్నబడుతుంది. ఊపిరి తేలిగ్గా లోపలికి వెళ్ళదు. గురక వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. అడినాయిడ్స్, టాన్సిల్స్గా ఉంటే ప్రకృతి సిద్ధంగా తగ్గించుకోవాలి. ఇదే నాడీపతిలో సులువుగా తగ్గించుకోవచ్చు. అదే అధునాతన వైద్య విధానంలో అయితే శస్త్రచికిత్స చేస్తారండి. థైరాయిడ్, ఒబేసిటీ ఉన్న వారికి కూడా తగ్గించుకోవాలండి. ఈ గురక తగ్గించుకోవటానికి కొన్ని చిట్కాలండి. ఆహార నియంత్రణలో ఉండాలి. కూలింగ్ ఐటమ్స్ అనేది తీసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో గురక మీ ముక్కును మూసుకుపోవటం వల్ల లేదా దగ్గు వల్ల గురక కారణం కావచ్చండి. అలాంటప్పుడు ముక్కులోని ఆవు నెయ్యి ఒక డ్రాప్స్ వేసుకుని పడుకోవటం వల్ల ఈ ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస సులువుగా తీసుకోగలుగుతారు. దీనివల్ల గురక అనేది తగ్గుతుంది. రెండవది, ఈ గురక వోకల్ కార్డ్ వైబ్రేషన్కు ప్రధాన కారణం. శ్వాసనాళం మూసుకుపోవటం, అందుకు వయసు, నాసికా మార్గం మరియు సైనస్ సమస్య, అధిక బరువు, ఇంకా ధూమపానం వంటివి ప్రధాన కారణం కావచ్చు. వీటిని అధిగమించేందుకు ప్రతిరోజు ప్రాణాయామం చాలా మంచి ప్రక్రియ అండి. ఇంకా మూడవది, పడుకునేటప్పుడు భంగిమ మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఆ భంగిమను ఖచ్చితంగా చూసుకోవాలండి. చాలామంది వెళ్ళకిలా పడుకోవటం వల్ల నాలుక వెనుక భాగం అంగిలి గొంతులోకి జారిపోయే అవకాశం ఉంటుందండి. ఇది గురకకు దారితీస్తుంది. కాబట్టి పక్కకు తిరిగి పడుకోవటం మేలు. ఇంకా బరువుని తగ్గించుకోవాలండి. అధిక బరువు వల్ల కూడా గురక పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. మద్యం, మత్తు కారణంగా విశ్రాంతి సమయంలో కూడా గొంతు కండరాలు పటుత్వాన్ని తగ్గిస్తాయండి. ఇది గురక రావటానికి కారణమవుతుంది. సమయానికి నిద్రపోవటం కూడా మంచిదండి. రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని పనిచేసేటప్పుడు తీవ్ర అలసటకు దారితీస్తుంది. ఆ తర్వాత పడుకున్నప్పుడు నిద్ర మరింతగా గాఢంగా పడుతుంది. ఈ సమయంలో గొంతు కండరాలు వదిలే గురక రావచ్చు. అదేవిధంగా నైట్ పడుకునేటప్పుడు ఉదయం లెగ్గానే వేడి నీళ్ళు తాగడం కూడా చాలా మంచిది. దీనివల్ల కూడా గురక సమస్య అనేది తగ్గుతుంది.